గుంటూరులోని ఓ ప్రముఖ హోటల్లో యశోద హాస్పిటల్స్ వైద్యులు నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించారు. మారుతున్న జీవన శైలితో పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధుల ముప్పును నివారించే అధునాతనమైన రోబోటిక్ వైద్య సేవలు యశోద హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రో, క్యాన్సర్ల చికిత్సలో అత్యాధునిక వైద్య సాంకేతికత ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. యశోద హాస్పిటల్లో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాల వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ మలక్పేటలో నాకు 10 years సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ 3 years బట్టి ఆల్మోస్ట్ 3 years బట్టి యశోద మలక్పేటలో పనిచేస్తున్నాను. సో ఇప్పుడు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అంటే ఏంటి, అసలు ఈ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతాయి ఏంటి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇందులో అన్నవాహికకు సంబంధించిన ఇబ్బందులు, పేగు, పొట్ట, జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, అంతేకాకుండా గాల్ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్, లోమగ్రంథి వాపు, లోమగ్రంథి స్టోన్స్, అండ్ అంతేకాకుండా లివర్ క్యాన్సర్స్, లివర్ ట్యూమర్స్, లివర్ సిస్, ప్యాంక్రియాటిక్ సిస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీస్ అండ్ లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. సో ఇందులో రీసెంట్ టైమ్స్లో మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనం డైట్ చేంజెస్, ఇట్లాంటి వాటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇట్లాంటివి ఇంతకుముందు ప్రీవియస్గా అంటే ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాటన్నిటికీ మనం ప్రీవియస్గా ఓపెన్ సర్జరీస్ ఇట్లాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చాయి. అంటే రీసెంట్ టైమ్స్లో మనం అన్ని ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్, లేకపోతే 3 mm లాప్రోస్కోపిక్ సర్జరీ, మైక్రో లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటున్నాం, లేదంటే హెమరాయిడ్స్ ఇట్లాంటి వాటికి లేజర్ సర్జరీస్, ఫిస్ట్లా ఇట్లాంటి వాటికి లేజర్ సర్జరీస్, ఇట్లాంటివన్నీ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు ఉండే రికవరీ చాలా లేటుగా ఉండేది. ఓపెన్ సర్జరీస్తో రికవరీ అంటే పేషెంట్ సర్జరీ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనేది చాలా డిలేడ్గా ఉండేది. దాంతోపాటు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా హెర్నియాస్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఉండేవి. ఇప్పుడు అట్లాంటివి కూడా ఏం లేవు. సో చాలా ఎర్లీ రికవరీ, వితిన్ 2 days డిశ్చార్జ్, బ్యాక్ టు వర్క్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఆల్సో ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీ, అంటే ఇప్పుడు మనకి ఒబేసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సర్జరీస్ కూడా మనం ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడ, బెరియాట్రిక్ సర్జరీస్ అంటాం. సో ఈ బెరియాట్రిక్ సర్జరీస్ కూడా రోబోటిక్లో చేస్తున్నాం. సో పేషెంట్ బెరియాట్రిక్ సర్జరీ చేసిన 6 hours లేచి నడవడం, లిక్విడ్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తాం అనమాట. అంత ఫాస్ట్ ఉంటుంది రికవరీ అనేది. ఇవన్నీ మనకి యశోద హాస్పిటల్లో రెగ్యులర్గా చేస్తున్నాం. అండ్ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫర్ అంటే ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కావచ్చు, లేకపోతే హెపటైటిస్ రిలేటెడ్ లివర్ డిసీజ్ కావచ్చు, అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇట్లాంటి వాటికి కూడా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాం. లివర్ ట్రాన్స్ప్లాంట్ రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి సో రికవరీ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది సార్. ఒకటే డిపార్ట్మెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ ఒకటే కాదు, దీంతో పాటు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, అంటే ప్రతి ప్రాబ్లంకి కూడా మనకి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ట్రీట్ చేస్తాం. మనకి మంచి ఐసీయూ కేర్, 24/7 ఐసీయూ కేర్ ఉంటుంది. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా దాంట్లో బాగుంటుంది. సో ఎర్లీ రికవరీకి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అండ్ మేజర్ సర్జరీస్ అన్నీ కూడా రెగ్యులర్గా చేయడం వల్ల ఫాస్టర్ రికవరీస్ అనేవి ఉంటాయి. సో బెటర్ అవుట్కమ్స్ కోసం మనం ప్రయత్నం చేసేది అంతా. సో రెగ్యులర్గా చేస్తాం.